అప్పుడప్పుడు ప్రభాస్ బాహుబలి చేయకుండా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఫ్యాన్స్ కు కలుగుతూ ఉంటుందేమో. ఎందుకంటే ఏకంగా 5 ఏళ్ల కాలం తీసుకోవడమే కాక దాని తర్వాత సినిమాలపై విపరీతమైన అంచనాలు, బడ్జెట్లను పెంచేసి తమ హీరోకు విపరీతమైన గ్యాప్ వచ్చేలా చేసినందుకు అలాంటి అభిప్రాయం కలగడం సహజం. కానీ బాహుబలి వల్ల వచ్చిన పేరు ప్రఖ్యాతలు, గుర్తింపు చూసుకుంటే ఇవన్నీ పట్టించుకునేవి కాదు. కానీ ప్రభాస్ నిజంగానే సీరియస్ గా సినిమాలు వేగంగా పూర్తి చేయడం గురించి ఆలోచించాలి. రెగ్యులర్ గా సెట్స్ మీద ఉంటే మానసికంగా, శారీరకంగా 2 రకాలుగా హీరోలు ఫిట్ గా ఉంటారు. కానీ పదే పదే గ్యాప్ వస్తూ షూటింగ్ వాయిదాలు పడుతూ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా రిలీజ్ ని పెండింగ్ లో పెడుతూ ఇలా చేయడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ మీద పట్టు తగ్గే ప్రమాదం ఉంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే లీక్ అయిన కొన్ని ఫోటోల్లో ప్రభాస్ లో మునుపటి గ్లామర్ కానీ, చురుకు కానీ కాస్త తగ్గినట్టు అనిపిస్తోంది. అవసరానికి మించి దర్శకులు విపరీతమైన శ్రమకు గురి చేయడమే దీనికి కారణమని సోషల్ మీడియా ఫ్యాన్స్ అంటున్నారు. సాహోలో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్రభాస్ ఒళ్లు పెంచడమే కాదు, హూనం కూడా చేసుకున్నాడు. నీల్ నితీష్ తండ్రితో సాహో సెట్స్ లో ప్రభాస్ దిగిన ఫోటో చూస్తే ఇదే అనిపించక మానదు. ఏదేమైనా ప్రభాస్ ఇంకా పెళ్లి కాకుండానే ఇలా శ్రద్ధ తగ్గించడం కరెక్ట్ కాదు. అవతల నాగార్జున లాంటి సీనియర్లు చమక్కంటూ మెరిసిపోతుంటే అమ్మాయిల కలల వీరుడైన ప్రభాస్ ఇంకే రేంజ్ లో మెయింటైన్ చేయాలి. సో ప్రభాస్ ఇకనైనా ఈ విషయంలో ఫోకస్ పెంచితే మంచిది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.